తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తప్ప కేంద్ర బడ్జెట్లో ఇతర రాష్ట్రాలకు నిధులు కేటాయించలేదని అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా కేంద్రం అన్యాయం చేసిందన్నారు. కేంద్ర బడ్జెట్లో బయ్యారం స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేటాయింపులు లేవు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, రైల్వే లైన్లు, ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం అందజేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని, అలా కాకుండా పక్షపాతం వహించడం మంచిది కాదని హితవు పలికారు. ఇందులో భాగంగా ఖమ్మం పట్టణంలో టీపీసీసీ నిరసన చేపట్టింది. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా, అక్కడ ఉన్నటువంటి ప్రజా మనోభావాలకు తగ్గట్టుగా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు తగ్గట్టుగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క కార్యక్రమానికి కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్ లో గానీ, అంతకుముందు బడ్జెట్ లో గానీ ఏ మాత్రం వెసులుబాటు గానీ అవకాశం గానీ ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు, మేము ఒక జాతీయ ప్రాజెక్ట్ ని పోలవరం మాదిరిగా తెలంగాణ కూడా ఒకటి ఇవ్వమని చెప్పి, అది పాలమూర లేదు సీతారామన, మీ ఇష్టమైంది ఒకటి బౌడార్థక సార్థక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయమని చెప్పాం. అదేవిధంగా బయ్యారం ఉక్కు కర్మాగారానికి అనుమతులు ఇవ్వమని చెప్పాం. అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి వరంగల్ని అడిగాం. ఇంకా అనేక సంస్థల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రాజెక్ట్ ని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ముందుంచాం. ఫోర్త్ సిటీని ఈ రోజు హైదరాబాద్ యొక్క అభివృద్ధిని ప్రధానమంత్రి దగ్గర, అదేవిధంగా అనేక శాఖల మంత్రుల దగ్గర ఈ సంవత్సర కాలంలో 30 సార్లు ఢిల్లీ తిరిగి ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు సవతి తల్లి ప్రేమ చూపించడం, మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ఈ రాజ్యాంగంలో అవకాశం లేనటువంటి పద్ధతులు సృష్టించుకుంటున్నారు. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుపూర్వకంగా విభజన చట్టంలో ఉన్నటువంటి పద్ధతులన్నింటినీ కూడా అమలు చేయమని చెప్పి ఎన్నోసార్లు అడిగాం. అయినా సరే కేంద్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తనిగా ఉండటమే కాకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి నిన్న బడ్జెట్ లో మాకు అర్థమైంది. కాబట్టి దయచేసి పక్క రాష్ట్రాలకి చేయొద్దని మేము అంటలేదు, కానీ దాటితోటి పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చూడాలని చెప్పి ఆ బాధ్యత ప్రధానమంత్రిగా మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా, అక్కడ ఉన్నటువంటి ప్రజా మనోభావాలకు తగ్గట్టుగా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు తగ్గట్టుగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క కార్యక్రమానికి కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్ లో గానీ, అంతకుముందు బడ్జెట్ లో గానీ ఏ మాత్రం వెసులుబాటు గానీ అవకాశం గానీ ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు, మేము ఒక జాతీయ ప్రాజెక్టు